కళ్యాణాంతరంగ శ్రోతలకి నమస్కారాలు. నన్ను ప్రోత్సహించి ఆదరిస్తున్న శ్రోతలందరికీ నా ధన్యవాదాలు. కేవలం విని, ఆనందించి, ప్రోత్సహించి, ప్రోద్బలం ఇచ్చి ఆహ్, ప్రశంసించడమే కాకుండా సలహాలు, సూచనలు కూడా ఇస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్నారు. నేను చెప్పిన వాటిల్లో కొన్ని సవరణలు కూడా తెలియజేస్తున్నారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నాకు కొంతవరకు గుంటూరుతో ఉన్న పరిచయం చాలా 50 ఏళ్ల క్రితంది. 52 ఏళ్ల క్రితంది. అప్పటికి ఇప్పటికి చాలా మార్పులొచ్చినాయి. ఆ తర్వాత కూడా అంటే మనుషులు మారరు గదా! పేర్లు మారవు. నేను పొరపాటు పడినటువంటి సందర్భాలు 2 ఉన్నాయి. అది మా స్నేహితురాళ్ళు వరలక్ష్మి, విజయలక్ష్మి వాటిల్ని సరిచేశారు. వాళ్ళకి నేను కృతజ్ఞత తెలియచేసుకుంటున్నాను. అది మీకు తెలియాలి కదా! నాన్న ఫ్రెండ్ చక్రపాణి గారు. ఆ చక్రపాణి గారి భార్య మమ్మల్ని ఆడించేదని చెప్పాను. కోలాటాలు అవి, పాటలు, ఆటలు అని. ఆవిడ పేరు పంకజమ్మ. నేను వనజ అన్నాను. నాకు పద్మం అన్న అర్థంలో గుర్తుంది కాబట్టి ఆ మాట వచ్చేసిందక్కడ. కొంచెం తటపటాయించే చెప్పాను. అదొకటి. రెండోది నాకే అట్లా గుర్తుంది. అందుకని నేను చెప్పాను. ఏంటంటే మా ముందు వీధిలో ఒక సూపర్ బజార్ పెట్టారు. ఒక రేషన్ షాప్ లాంటిది పెట్టి అందులో ఇంకా మిగతా వస్తువులు కూడా పెట్టారనుకోండి. మాధవరావు గారి గురించి ప్రస్తావించాను. చలపతి గురించి కూడా ప్రస్తావించాను. నాకు మాధవరావు గారి అబ్బాయి చలపతి అనే ఏదో మనసులో నాటుకుపోయింది. చలపతి మాయుడు వాడు. తను అక్కడ ఉండేవాడు కాబట్టి మేమందరం అక్కడ గుమిగూడేవాడం. కానీ మాధవరావు గారి మనవడు చలపతి అని సవరణ. ఈ 2 చెప్పినందుకు ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మళ్ళా స్కూలు ముగించాను. కానీ స్కూల్లో ఉన్నప్పుడు జరిగినటువంటి మరొక ముఖ్యమైనటువంటి విషయం మీతో పంచుకోవాలని నా మనసు కోరుకుంటోంది. అందుకనే చెప్తున్నాను. అసలు విషయానికి వెళ్ళబోయే ముందు ఈ వేసవి మనకి పేపర్లు చూస్తే గరిష్ట ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. తర్వాత తట్టుకోవడం కూడా కష్టంగా ఉంటోంది. అక్కడ అప్పుడు అంతే, ఇప్పుడు అంతే. కానీ అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే ఇప్పుడు మనం సౌకర్యవంతంగా ప్రతి రూమ్లోనూ ఏసీలు పెట్టుకుంటున్నాం. ఆ రోజుల్లో మాకు గుంటూరులో ఫ్యాన్లు ఉండడమే చాలా గొప్ప. నాన్న మాకేమీ లోటు రానిలేదు. కానీ అంటే ఈ ఎండాకాలంలో అసలు తడి బట్టల మీదే ఉండేవాళ్ళు. నాన్న అయితే స్నానము చేయడం, రావడం ఆ తడి బట్టల మీద ఉండడమే. తర్వాత పిల్లలందరికీ సౌకర్యంగా ఉండడం కోసం ఒక మధ్య గదిలో ఫర్నిచర్ అంతా తీసేసి పెద్ద గదులు ఉండేవి. దాని నిండా నీళ్లు నింపి తూముకి గట్టి ఫ్యాన్ వేసేవాళ్ళు. ఒక అరగంట అట్లా తిరిగిన తర్వాత ఆ నీళ్లు చల్లబడ్డాక వాటిల్ని బయటికి వదిలి అక్కడ బట్ట పెట్టి తుడిచేసి హాయిగా తలగడలు వేసుకొని పడుకోవడం. ఈ ఏసీలు ఎందుకు పనికొస్తాయండి ఆ చల్లదనానికి ముందు? అది నాకు చాలా బాగా గుర్తుంది. అట్లాగే మా అమ్మ గురించి చెప్పడానికి నేను ప్రత్యేకంగా పూనుకున్నాను. అమ్మ సుశీల మహాలక్ష్మి. నాన్న పిల్లలమర్రి వెంకట హనుమంతరావు గారు. మా తాతగారు సుబ్రహ్మణ్యం గారు, నాన్నగారు. బామ్మ పుణ్యవతి. నాన్న ఒక్కళ్ళే సంతానం. అందుకనే తాతయ్య మాతో ఉండేవారు.
నాన్న ఒక్కళ్ళే కానీ మేము 8 మందిమండి. 5గురం అక్క చెల్లెళ్ళం, ముగ్గురు అన్నదమ్ములు. సర్వమంగళప్రద, పుణ్యశీల, శ్రీకళ, నా పేరు కళ్యాణ శారద, నా తర్వాత సత్యప్రియ. అట్లాగే త్రిమూర్తి, వాచస్పతి, విద్యాధర చక్రవర్తి. పేర్లు ప్రత్యేకంగా ఉండాలనే నాన్న ఆలోచన మా పేర్లు వినంగానే ప్రతి ఒక్కళ్ళు ఈనాటికి గుర్తుపట్టేలాగా ఉన్నాయి. దానికి నాన్నకి ఎంత కీర్తించుకున్నా నేను అది తక్కువే. అమ్మ రచయిత్రి, కవయిత్రి, సంగీత సాహిత్యాల్లో నిష్ణాతురాలు. వైలిన్ వాయించేదని ఇంతకుముందే చెప్పాను. ఆవిడ పుస్తకాలు విపరీతంగా చదివేది. రేడియో ప్రసంగాలు, పూజా పుష్పాలనేటువంటి వ్యాస కథా సంపుటులు ఆవిడ రచించారు. చాలా విద్వత్తు కలిగినటువంటి వంశంలో జన్మించడం వల్ల ఆవిడ కూడా ఒక విద్వాంసుని యొక్క భార్య కావడం వల్ల, చదువుకున్నది కావడం వల్ల అనేక రకాలుగా ఎన్నో వ్యాపకాలు కూడా ఆవిడకు ఉండేది. మాకు అప్పుడే పట్టాపురం కొత్తగా వచ్చిన రోజుల్లో లేడీస్ క్లబ్ ఒకటి ఉండేది. దానికి అమ్మ సెక్రటరీగా ఉండేది. దాని తరఫున అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి. ఎక్కువగా మా స్కూల్లోనే జరుగుతూ ఉండేవి. అందులో చావలి సూర్యనారాయణ గారి భార్య దుర్గాంబ గారు, మా అమ్మ, తర్వాత ఎద్దనపూడి అనసూయమ్మ గారు, మహాలక్ష్మి గారు, ఇట్లా ఆంటీ గారు, ఇట్లా కొంతమంది కలిసి కార్యక్రమాల్ని రూపొందించి ఏర్పాటు చేసి పిల్లలకి పెద్దలకి కూడా చాలా వ్యాపకాలు తయారు చేసేవారు. ఇదంతా ఆవిడ ఎప్పుడూ చెప్పుకోలేదు, ఎన్నడూ పైకి అనలేదు. ఆ తర్వాత మాకు తెలిసినటువంటి విశేషాలు ఇవి. ఎప్పుడు కూడా బహుసంతానం కావడం వల్ల బాలింత చూలింత. దానివల్ల ఎప్పుడు ఇంట్లో ఒక వంట మనిషి ఉండేది, చేతి కింద ఉండేది. పైగా ఆ రోజుల్లో కూడా ఇట్లా ఈ కులాలు మతాలు మా ఇంటి జోలికి ఎప్పుడు రాలేదు. అందుకని బూబు మా ఇంట్లో పనిచేసే మనిషి పేరు. ఆవిడ కూతురు అషర్ఫీ అని. చాలా నమ్మకంగా పనిచేసేవాళ్ళు, బట్టలకు వేరే వాళ్ళు. ఇట్లా ఇల్లు ఎప్పుడు కూడా గలగలలాడుతూ సందడిగా, అమ్మ ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ హాస్య ప్రసంగాలు ఎక్కువగా చేస్తూ ఉండేది. నాన్న కాస్త మితభాషి, అమ్మ మాత్రం మాట్లాడుతూ ఉండేది. ఆ లక్షణం మా అక్కయ్యకి, మా చెల్లెలికి, మా వాచస్పతికి బాగా అబ్బింది. కానీ కోపం వచ్చిందంటే మాత్రం అపరకాళే. అది అంటే రెండు కాంట్రవర్సరీగా అనిపించవచ్చు. కానీ అటు హాస్యం, ఇటు అన్ని రకాలు. మా అమ్మ నాన్న ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నది మేము ఎప్పుడు చూడలే. అమ్మ రాస్తూ ఉండడం, నాన్న చెప్తూ ఉండడం, ఇట్లాంటివి జరిగేవి. చాలా ఇల్లు సందడిగా కళకళలాడుతూ ఉండేది. జనవరి 26వ తారీఖు అందరికీ గణతంత్ర వేడుకలు జరుపుకునేటువంటి రోజులు కదా. ఆ రోజు మా ఇంట ఒక విషాద సంఘటన జరిగింది. మా అమ్మ అప్పటికే అనారోగ్యంతో ఉన్నది. అన్నయ్య సెలవులకి ఇంటికి వచ్చి ఉన్నాడు. రిపబ్లిక్ డే కావడం వల్ల అందరం స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళి, నాన్న కూడా కాలేజీకి వెళ్ళి, ఇంట్లో అన్నయ్య ఉన్నాడు. తర్వాత ఆ రోజే కాస్త అస్వస్థతగా ఉండడం వల్ల బూబు స్నానం చేయించింది అమ్మకి. ఒక గది విడిగా ఉండేది. అట్లా తర్వాత యువతలకు వచ్చిన తర్వాత అన్నయ్య ఎందుకో
ఆ గదిలోకెళ్ళి ఎప్పుడూ ఆవిడ 3 దిండ్లు తల కింద ఉండేవి. ఒక్కటే ఉన్నది. దగ్గరికెళ్ళాడు. కదలిక లేదు. ఒక పెద్దగా అరిచాడు. దబదబా బయటకొచ్చాడు. నాకు చూసుకుంటూ ఉండు అని నాకు చెప్పాడు. నేను ముందర స్కూల్ నుంచి రావడం వల్ల మా చెల్లెల్ని ఎత్తుకొని బయట నిలబడ్డా. అన్నయ్య ఈ లోపల పరిగెత్తడం ఇప్పట్లాగా ఈ స్మార్ట్ ఫోన్లు, టెలిఫోన్లు ఇళ్ళల్లో ఉండేవి కావు గదా! సత్యనారాయణ స్వామి గుళ్ళో మాత్రమే టెలిఫోన్ ఉండేది. అక్కడి దాకా పరిగెత్తుకొని వెళ్ళి డాక్టర్‌కి ఫోన్ చేశాడు. ఆ డాక్టరు సుశీలమ్మ గారు, విమలమ్మ గారు, అక్క చెల్లెళ్ళు వాళ్ళిద్దరూ మా పక్కింట్లో ఉండేవాళ్ళు. ఆ అమ్మకి స్నేహితురాళ్ళు. కానీ అమ్మ ఎప్పుడు మందులు యేసుకునేది కాదు. బీపీ ఉండేది హై. కానీ వాళ్ళు ఇవ్వంగానే వాళ్ళు ఎళ్ళంగానే మందులు బయట పడేసేది. ఆహ్, ఓ వాళ్ళొచ్చారు, చూశారు, అయిపోయిందంతా అని చెప్పారు. ఇంకా ఒక్కొక్కళ్ళే గూటికి చేరుకుంటూ ఉన్నారు. నా అమ్మకి ద్రాక్షరసం అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నాన్న ఉట్టి చేతులతో వచ్చేవాళ్ళు కాదు. ఆ రోజు నాన్నకేదో సన్మానం జరిగింది. రిపబ్లిక్ డే సందర్భంగా. శాలువా కప్పుకొని, చేతిలో పండ్లు, ద్రాక్షరసం, ఒక షీల్డు అన్నీ పట్టుకొని రిక్షా దిగారు. ఇంట్లో జనం గుంపు గూడి ఉన్నారు. అప్పటికే అందరికీ తెలిసింది. మా రాధమావయ్య వెళ్ళి అక్కయ్య పుణ్యశీల స్పెషల్ క్లాస్‌లో ఉంది. ఫ్లాగ్ హాయిస్టింగ్ అయిన తర్వాత స్పెషల్ క్లాస్. ఇంటికి తీసుకొచ్చాడు. అక్కయ్య హైదరాబాద్‌లో ఉంది. అప్పటికే పెళ్ళైపోయింది. ఇట్లా ఆ వాతావరణం ఒక నిశ్శబ్దమైన సంగీతంలాగా ఉంది. నాన్న కూలబడిపోయారు. ఆ దృశ్యం నాకు ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతూనే ఉంది. నిశ్చేష్టురాలైన అమ్మ నాకు శవం అనడానికి మనసొప్పట్లేదు. కానీ అనక తప్పదు. నాన్న కూలబడిపోయారు. కార్యక్రమాలు ఎవరు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది మాట్లాడుకోవడానికి కూడా ఎవరికీ మనస్కరించట్లేదు. అందరం చిన్నవాళ్ళమే. చెల్లెలు, తమ్ముడు ఇంట్లోనే పుట్టారు. ఆ బెడ్‌రూమ్‌లోనే. అట్లా చుట్టుపక్కలందరూ తెలిసిన వాళ్ళు, చుట్టాలు, పక్కాలు అందరూ వచ్చారు. ఊళ్ళ నుంచి కూడా మా అమ్మ, అక్కయ్య పిల్లలు వాళ్ళు వచ్చేసారు. అన్ని ఏర్పాట్లు జరిగినాయి. దహన కార్యక్రమాలు. ఇంతకీ ఆవిడ వయసు ఎంతో తెలుసా అండి? ఆవిడ పోయే వాటికి 39 ఏళ్ళు. ఇంతమంది పిల్లలం మేము. చాలా దయనీయమైన పరిస్థితి అని అందరూ అనుకున్నారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా నెరవేర్చారు. అన్నయ్య చాలా దిగులు పడిపోయాడు. చాలా అసలు ఒక విధమైన నిరాశ, నిస్పృహ. ఎప్పుడు చూసినా వెళ్ళి శ్మశానంలో కూర్చునేవాడు. మామూలు మనిషి కావడానికి చాలా సమయం పట్టింది. ఇంకా నాన్న అయితే ఇంకా మామూలు మనిషి కాలేదనే చెప్పాలి. తన ప్రపంచం, తన గది, తన రాతలు, తన కాలేజీ. మమ్మల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడుతూ ఉండేవాళ్ళు. చేయాల్సినవి ఇంట్లో చక్కబెట్టాల్సినవి పుణ్యశీలక్కయ్య. అట్లా అమ్మ నిష్క్రమణం జరిగింది. నిశ్శబ్దమైంది వాతావరణం. పిల్లలు కూడా గలగలలాడడానికి కూడా భయపడినటువంటి రోజులవి. నిస్తేజంగా, నిశ్శబ్దంగా కొన్నాళ్ళు ఎంతమంది ఎన్ని రకాలుగా ఓదార్చినా నాకు గట్టిగా ఈనాటికి నమ్మకం ఏంటంటే పురుషుడు చనిపోతే స్త్రీ గుండె దిటవుగా ఉండగలదు.
ఏదో వ్యాపకం పెట్టుకొనో, పిల్లల్ని చూసుకొనో, పని పాటలు చేసుకొనో ఉండగలదు. కానీ భార్య లేకపోతే భర్త జీవనం మాత్రం చాలా దయనీయమని నాకు మా నాన్నని చూసి అనిపిస్తుంది. ఇప్పటికీ అదే ఆలోచన, అదే నమ్మకం కూడా. ఒక సంప్రదాయబద్ధమైనటువంటి కుటుంబం, అందరినీ ఆదరించేటువంటి కుటుంబం, మంచి చెడ్డల్ని అందరికీ పంచేటువంటి కుటుంబం, ఇంట్లోకి ఎప్పుడూ బంధువర్గం వచ్చిపోయే కుటుంబం, ఎంతో ఆదరణీయమైనటువంటి కుటుంబం, నిరాశకు గురయ్యి, నిట్టూర్పులకు సెగై జీవనాన్ని కొనసాగించేటువంటి పరిస్థితి ఏర్పడడం, ఇది కూడా నా స్కూల్ రోజుల్లో జరిగిందేనండి. నేను అప్పుడు 10వ క్లాస్ చదువుతున్నాను. ఆ సమయంలో జరిగినటువంటి విషయం ఇది. మా మాస్టర్లందరూ, టీచర్లందరూ ఎంత ఆదరించారో, ఎన్ని మంచి మాటలు చెప్పారో, ఎంత దగ్గరికి తీసుకున్నారో. నేను అప్పటి నుంచి కూడా ఈనాటి దాకా కూడా నేను అమ్మని మిస్ అవుతూనే ఉన్నాను. అమ్మకి వెనకాల తోకగా ఉండేదాన్ని నేను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ సుశీలమ్మ గారి హాస్పిటల్కి వెళ్ళేది కబుర్లు చెప్పడానికి. అట్లాగే మురళీ స్టోర్స్ ఆవిడకి చాలా ఇష్టమైనటువంటి ప్రదేశం. అక్కడ ఏవేవో వస్తువులు కొనేది. నన్ను ఎక్కడికైనా సరే తనతో పాటు నేను ఉండాల్సిందే. అందుకనే మా చెల్లెలికి, చిన్న చెల్లెలికి, తమ్ముడికి అమ్మ ఆప్యాయత తెలియదు. మా చేతుల్లోనే పెరిగారు వాళ్ళు. ఇవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటూ స్కూలు విషయాలు ముగించాను అని గట్టిగా అనుకుందామని నా వల్ల కాల. అందుకనే గతం వైపుకి మరొక అడుగు వేసి మళ్ళా మీతో నేను ఈ ముచ్చట్లు, నా బాధ, నా మథనం, అంతరంగ మథనం మీతో పంచుకోవాలని మళ్ళా మీ ముందుకు వచ్చాను. విన్నందుకు ధన్యవాదాలు.